తిరుపతిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖాదీ కాలనీలోని బాబా మందిరంకు భక్తులు పోటెత్తారు. సాయిబాబాను సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. గురు పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఆషాఢ మాసంలోని పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. తిరుపతి నగరంలోని ఖాదీ కాలనీ సాయిబాబా మందిరాన్ని గురు పౌర్ణమి సందర్భంగా పుష్పాలు, తులసితో సర్వశోభితంగా తీర్చిదిద్దారు. అనంతరం ప్రత్యేక హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి గావించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం చేశారు. ఋత్వికులు వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ వేడుగ్గా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అభిషేకంలో పాల్గొని బాబాను దర్శించుకుని పునీతులయ్యారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో సర్వశోభితంగా బాబాను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి ప్రయుక్త మహాపర్వదినమున సహజంగా మనకి అన్ని పౌర్ణాలలో కంటే ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి ఇవన్నీ కూడా ప్రముఖమైనవి. వాటిలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున మనం గురువును పూజించుకోవడం అనేది విశేషం. అయితే మనకు ఉన్నటువంటి గురువుల్లో ప్రప్రథమైనటువంటి ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి వారు, అలానే హయగ్రీవుల వారు, దత్తాత్రేయుల వారు, వారి పరంపరలో వచ్చినటువంటి సమర్థ సద్గురు సాయినాథుల వారు, అలానే మన జీవితాన్ని మార్చేటటువంటి ఏ సన్మార్గం చూపినటువంటి వ్యక్తి అయినా కూడా మనకి గురువుతో సమానం. అటువంటి గురువుకి ఆరాధన దినోత్సవమే గురు పౌర్ణమి. దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. అటువంటి గురు పౌర్ణమి రోజున ఖాదీ కాలనీలో, తిరుపతి పట్టణ ప్రాంగణంలో ఖాదీ కాలనీ సాయిబాబా మందిరంలో సకల వైభవపేతంగా విశేషంగా అన్ని ద్రవ్యములతో దాదాపు 32 రకాలతో మనము ఈ యొక్క అభిషేక కార్యక్రమము, నిన్న శాంతి హోమము, సుబ్రహ్మణ్య, రుద్ర, మహాగణాధిపతి శాంతి హోమాలు జరిగాయి. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతము జరిగింది. మన మందిరంలో ప్రతి సంవత్సరము అత్యంత వైభవపేతంగా ఈ గురు పౌర్ణమి మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అలాగే నిన్న 28వ తేదీ, ఈరోజు 29వ తేదీ కూడా అత్యంత వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న విశేషంగా గణపతి పూజ, పుణ్యవాచనము, గణపతి హోమము, నవగ్రహ హోమాలన్నీ కూడా జరిగాయి. నిన్న సాయంత్రము సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. ఈరోజు విశేషంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం అన్నదానము, సాయంత్రం పల్లకి సేవ, సంగీత విభావ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క సాయిబాబాను దర్శించి తరించవలసిందిగా మరీ కోరుతున్నాం.